వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ శనగపిండితో కారపూస, కరకరలాడే కారపూస. కర్రీ చేసినంతసేపట్లో కారపూస చేసుకోవచ్చు ఈజీగా, స్వీట్ షాప్లో ఉన్నట్టుగా. టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. కొలతలు: 2 కప్పుల శనగపిండి, కప్పుతోనైనా గ్లాస్తోనైనా దేనితోనైనా వేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు బియ్యపిండి, పసుపు చిటికెడు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కొద్దిగా సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా జాలీలో వేసుకొని వాటర్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే వేసినామనుకో మనం జాలీలో ఇరుక్కపోతుంది, రాదు అసలు. ఆ పిప్పి వాడేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా పిండి అంతా కలుపుకోవాలి. మురుకుల గిన్నెకు ఇలా ఆయిల్ లోపల అనేది పెట్టేస్తే పిండి అనేది అంటుకోదు. మరీ గట్టిగా కాకుండా పిండి ఇలా కలుపుకోవాలి. పక్కన ఆయిల్ వేడి పెట్టేశాను. ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసి, ఆయిల్ వేడైంది. ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, మనం స్పూన్తోనైనా వేసుకోవచ్చు. డైరెక్ట్ వేస్తే చేతి కాలుతుందంటే మనం ఒక స్పూన్తో వేసేసి వేసుకోవచ్చు, ఒక గరిటె పైన. ఇలా ఈ సైజులో కావాలంటే ఈ సైజులో వేసుకోవచ్చు. డైరెక్ట్ వేస్తే పెద్ద సైజులో వస్తుంది. అన్నీ కూడా అలాగే తీసుకుంటే రిటర్న్ ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పి కాల్చుకుంటే సరిపోతుంది. ఈజీగా పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలి. సింపుల్గా, టేస్ట్గా, ఫాస్ట్గా అయిపోయే కారపూస చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలి. చాలా ఫాస్ట్ అయిపోతుంది. అసలు సన్నగా ఉంటుంది కదా, తొందరగా కాలుతాయి.